తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నాతో మాట్లాడు ప్రభువా, చాలా కాలం అయింది, నాతోనే మాట్లాడాలి ఈరోజు వాగ్దానం అని చాలా దేవునిని అడుగుతూ ఉన్నావు కదా. నీ ప్రార్థన యేసయ్య ఆలకించి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. గొప్ప మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ప్రభువా, మరి అడుగుతున్నాను, చాలా కాలం అయిపోయింది. అప్పులు తీర్చమని అడిగాను, లేకపోతే పెళ్లి చేయమని అడిగాను, ఇల్లు కట్టుకోవాలని అడిగాను, ఉద్యోగం కొరకు అడిగాను, ఏమీ జరగలేదు, నాకు ఏమీ జరగలేదు. ఇంకెప్పుడు చేస్తావు, నాకు గర్భఫలం కావాలని అడిగాను, ఒక్క కొడుకుని బాబు అని అడిగాను, లేదా ఒక కుమార్తెని బాబు. ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాను. నేను ఎన్ని అడిగినా ఏమీ జరగలేదు, ఆలస్యం అయిపోయింది. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అని అనుకుంటున్నావు కదా. ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఇక ఆలస్యం లేక అది జరుగును. నా బిడ్డ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, నేను ఎప్పుడు పెళ్లి చేస్తాను, నా కుమార్తెకు నేను పెళ్లి చేయగలనా, అసలు నేను మంచి సంబంధం చేయగలనా, లేకపోతే ఏదో చిన్న పెళ్లి సంబంధం చేయగలనా, నా కుమార్తెని నేను మిద్ది మీద ఉండటం చూడాలనుకుంటున్నాను, నా అల్లుడు నా గొప్ప ఆఫీసర్గా ఉండాలి, లేకపోతే గొప్ప వ్యక్తిగా ఉండాలి, రాజబిడ్డగా ఉండాలి. నాకు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ జరుగుతాయా? జరగవు కదా. ఏమో చేయలేమేమో అని అనుకుంటున్నామేమో. దేవుడు నీవు కోరినట్టుగానే ఆయన చేస్తాడు. యేసయ్య జీవము కలిగిన వాడు, తప్పకుండా చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అద్భుతమైన వాగ్దానం ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను దైవజనుడి ద్వారా మాట్లాడి నీకు పంపించాను, నీకు వాక్యం ద్వారా నీతో మాట్లాడాను, నీకు ప్రవచనం ద్వారా మాట్లాడాను, నీకు ఏదో ఒక రీతిగా వర్తమానం అందజేశాను కదా, అది నా మాట కదా, అది తప్పకుండా జరుగును. ఆమేన్. నేను కొంటానా, నేను స్వాధీనపరుచుకుంటానా, నేను చేస్తానా, నేను చూస్తానా అంటున్నావు కదా. చూస్తావు, చేస్తావు, వెళ్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. భయపడద్దు. ఎవరెవరు ఏ మాటలు మాట్లాడి నిన్ను బలహీనపరిచినా
చెప్పేవులే, చాలా చెప్పావు. ఏం జరిగింది నీకు అసలు? నీ బ్రతుకోటి సరిలేదు, మాకు చెప్తున్నావా అని అంటున్నారని అనుకుంటున్నావా? దేవుడు చెప్పిన మాట తప్పక జరుగును. బలమైనటువంటి ఆశీర్వాదం నీ కన్నుల ఎదుట బయటగల ఓపెన్ అవటం నువ్వు చూస్తావు. అనేక మంది ప్రజలు నిన్నెవరు హేళన చేశారో, నెగిటివ్గా మాట్లాడారో వారి ముందు బలమైనటువంటి ఘనత దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మహిమపరచబడటానికి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. తప్పకుండా జరుగుతుంది. జరుగుతుందా అండి? ఎస్, తప్పకుండా జరుగుతుంది. 100% నీవు ఫలము పొందుకుని సాక్ష్యం ఇస్తావు. దేవాతి దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. మరింతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి మన పరిచర్యలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు, సాక్ష్యాలు మనం ముందు ఆయన పెట్టి ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,600 మందికి పైగా గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇన్ని వేల మంది పిల్లలు ఎలా పుట్టారా అని అనుకుంటున్నాను నేను. ఎలా పుడతారు? ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఫలింపు ఉంటుంది. ఆమేన్. పిల్లలు లేని వాళ్ళరా, పిల్లలు లేరని వచ్చిన వాళ్ళరా, దేవుడు మీ జీవితంలో గొప్ప క్రియ జరిగిస్తాడు. ఆయన గర్భఫలం ఏమిటే కాదు, ఆ ఇచ్చిన గర్భఫలాన్ని పోషించే స్థితి కూడా దేవుడు ఇస్తాడు. వారిని చదివించి పోషించే స్థితే కాకుండా నీవు అనేక మందిని పోషించే అంత ఆస్తికర్తగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు బలమైన వాడు. ఆమేన్. యేసయ్య ప్రేమమయుడు. నీకు ఎందుకు ఇస్తాడంటే నువ్వు అనేక మందిని ప్రేమిస్తావని, యేసు ప్రేమను అందరికీ చూపి అందరికీ కూడా నీవు సహాయము చేస్తావని. నీకే లేనప్పుడు ఏం చేస్తావు? నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు కనుక నువ్వు అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తావు. అది యేసయ్య ఆశీర్వాదం. ఆమేన్. మరి చూడండి, రాజమండ్రిలో పెండ్లైన 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. చూడండి. నా పేరు మౌనిక, మాది కొవ్వూరు మండలం. నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. నాకు గర్భఫలం లేదు. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగేదాన్ని, ఎన్నో మందులు, ఎన్నో ఉపవాసాలు చేసేదాన్ని. అయినప్పటికీ నాకు ఫలితం లేకుండా పోయింది. మా చిన్నత్తయ్య గారు నన్ను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి ఏడు నెలలు వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట అని చెప్పారు. చెప్తే నేను ఇష్టం లేకుండానే వచ్చాను ఇక్కడికి. నాకు దేవుడి నమ్మ కూడా ఇష్టం లేదు, అయినా వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసాక్ పాస్టర్ గారు చెప్పే మాటలు, ఆయన దేవుడి గురించి చెప్పే వాక్యం అవన్నీ నేను విని నాకు చాలా నమ్మకం, చాలా ప్రేమ కలిగినాయి దేవుడి మీద. కలిగి నేను కంటిన్యూగా అలా వచ్చేదాన్ని. 7 నెలలు అయిపోయినాయి అని చెప్పేసి మా అత్తయ్య గారు వాళ్ళు మానే అన్నారు. మానే అంటే నేను ఇప్పుడే దేవుడిని నమ్ముకుంటున్నాను, దేవుళ్ళు ఉంటుంటే వీళ్ళు ఇప్పుడు మానేయమంటున్నారని నాకు చాలా బాధేసి నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నువ్వే ఎలా అయినా సరే మా అత్తయ్య గారు మనసు మార్చి నేను ఇవన్నీ ప్రార్థనలో ఉండేలాగా చేయదేవా అని నేను ప్రార్థన చేసుకుంటే ఆ నెక్స్ట్ డేనే మా అత్తయ్య గారు సర్లే 1 సంవత్సరం వెళ్ళు చూద్దాము అనేసి అన్నారు. నేను అలానే వచ్చేదాన్ని ప్రేయర్కి వచ్చి టీవీలో యూట్యూబ్లో వాక్యం కూడా వింటూ ఉండేదాన్ని డైలీ. దేవాతి దేవుడు దయ వల్ల నాకు ఏప్రిల్ 20వ తారీఖున నేను కన్సీవ్ అయ్యానని దేవాతి దేవుడు నాకు చెప్పి, ఆయన కృప వల్ల నేను కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు తెలిసింది. డిసెంబర్ 10వ తారీఖున నాకు ఈ అబ్బాయి ఈడు పుట్టాడు. అయితే పుట్టిన వెంటనే నేను ఒకసారి ఆపరేషన్ బెడ్ మీద ఉండగా చూశాను అంతే. మళ్ళీ నన్ను వీడిని హాస్పిటల్లో పెట్టేశారు, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోవట్లేదని. నేనైతే చాలా ఏడ్చేదాన్ని. ఏంటి ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు వీడు, ఇలా జరిగింది నాకు అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని. అలాగే కన్నీటి ప్రార్థన చేసుకుంటుంటే నెక్స్ట్ మంగళవారం పుట్టాడు, బుధవారం ఇక్కడ ప్రార్థన జరిగింది. మా నాన్నగారిని ప్రార్థనా తైలం తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఆ ప్రార్థనా తైలం డైలీ 7 సిలువలు వీడికి హాస్పిటల్లో ఉండగానే ఆ బాక్స్లో ఉండగానే వీడికి వేసేదాన్ని. నేను వేసి అలాగని ఉంచితే డిసెంబర్ 25వ తారీఖున దేవుడు పుట్టాడని మనం చెప్పుకునే క్రిస్మస్ రోజునే దేవాతి దేవుడు నా బిడ్డను స్వస్థపరిచి నేను నా బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి దయ చూపించాడు, కృప చూపించాడు. దేవాతి దేవుడు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇసాక్ పాస్టర్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన కోట్లాది వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఆమెకి ఇష్టం లేదు అసలు ఈ దేవుడిని నమ్మటం, ఈ మాటలు వినటం. కానీ వారి యొక్క చిన్నత్తు గారు ఏమంది, నువ్వు
7 తైలాభిషేకాలకు వెళ్ళు, పిల్లలు పుడతారు. చాలా పూజలు చేసాం, ఎన్నో తిరిగాం, గుళ్ళు గోపురాలు తిరిగాం కదా, ఎన్నో అయినాయి. సరే, ఎన్నో ట్రీట్మెంట్లు అయిపోయినాయి, పుట్టట్లేదు కదా. ప్రార్థనా శక్తిలో ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారట. పోనీ ఒకసారి వెళ్ళరాదంటే ఇష్టం లేకుండా, ఏం లేకుండా ఆ అత్త చెప్పిందని చెప్పి సరే 7 సార్లు అటెండ్ అవుదామని ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? తైలాభిషేకానికి. తైలాభిషేకంలో ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. ఏముంటుంది? దేవుని వాక్యము. ఆమె ఏమన్నది? వస్తూ ఉండగా ఒక్కొక్క తైలాభిషేకంలో ఒక్కొక్క మాట ఆ మాధుర్యాన్ని తీసుకోవటం మొదలుపెట్టింది. తేనె దొరికినట్టుగా దొరికింది. ఆమె హల్లెలూయా. భక్తుడు ఏమంటాడంటే, ఆమెకు వివరించడం కంటే భక్తుడు వివరించాడు, నీ మాటలు జుంటే తేనె దారల కన్నా మధురమైనది. ఆమెన్. మరి ఈ విలువైనటువంటి వాగ్దానము, యేసయ్య మాటలు విని ఆమె ప్రార్థనా జీవితంలో ఆమె ఏమంటుంది? ఇసాక్ పాస్టర్ గారు, దేవునికి దగ్గరగా నేను ఉండేలాగా నాకు ఆ మాటలు నన్ను దేవునికి దగ్గర చేసినాయి. ఆమెన్. దేవునికి దగ్గర అవటంతో 7 నెలలు వచ్చింది, భక్తి చేసుకుంది, ఇంకా గర్భఫలం రాలేదని వెళ్ళమన్న మనిషి ఇంకెళ్ళొద్దు, ఆగిపో అన్నది. ఆగిపడ్డ ఏమన్నది? నేను ఇప్పుడే భక్తిలో బలపడుతున్నాను, నేను మానలేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7 నెలలు కూడా 7 తైలాభిషేకాల్లో 7 రకాల జీవం గల వాక్యము ఆమె హృదయాన్ని పట్టుకుంది. ఆమె హృదయము మార్పు చెందింది. దేవునిలో మార్పు చెందిన తర్వాత మరలా అప్పుడు ఎవరిని అడిగిందంటే, ప్రభువా, దేవుణ్ణి అడుగుతుంది అనమాట. ప్రభువా, మా అత్త నన్ను వెళ్ళొద్దు అంటున్నారు, నీవే ఏదైనా మనసు మార్చి చెయ్యంటే ఈమె రిక్వెస్ట్ చేస్తే, సరే 7 నెలలు వెళ్ళావు కదా, పోనీ ఇంక సంవత్సరం కంప్లీట్ చేసే అన్నది. అన్న తర్వాత ఇంకో 2-3 నెలల్లో దేవుడు డోర్ ఓపెన్ చేసి ఆ బుడంకాయనిచ్చాడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు అంటే తెలియని మనిషికి సాక్ష్యం చెప్పే అంత స్థితి దేవుడు ఇచ్చేసేటప్పుడే ఈ తైలాభిషేకం ద్వారా అనేక ఆత్మలకి యేసుప్రభు వారు పరిచయం అవుతా ఉన్నారు. అందుకనే అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు ఆయన. కడపలో ఏం జరిగిందో తెలుసా? అసలు ఊహించని సాక్ష్యం వచ్చింది. ఆ కుటుంబం, ఆ భార్య భర్తలు ఇద్దరు పొలంలో బోరేశారు. బోరేస్తే నీళ్ళు పడలేదు, నీళ్ళు రాలేదు, వాటర్ రాలేదు. మళ్ళీ బోరేశారు, మరలా వేస్తే వాటర్ రాలేదు. మరలా ఆ బోరు వేసేటువంటి వారికి ఎక్కడ నీళ్ళు పడతాయో ఆ జ్ఞానం ఉన్నటువంటి ఆ టెక్నీషియన్ కూడా తీసుకొచ్చి వేసారు. చూసి ఇక్కడ వేయండి నీళ్ళు పడతాయి, ఇక్కడ వేయండి నీళ్ళు పడతాయని 3 సార్లు వేసారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. ఒక్కసారి బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది కదా. మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. మరలా బోర్ వేసారు, నీరు పడలేదు. ఎన్నిసార్లు వేసారు చెప్పండి? ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను? 5. మళ్ళీ బోర్ వేసారు, పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, ఎన్ని? మళ్ళీ వేసారు, మరలా మరలా మరలా. గట్టిగా చెప్పట్లేదే, మనసులో లెక్కటేసుకుంటున్నారు అన్నమాట. 11 సార్లు బోర్ వేసారు. 11 సార్లు వేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా బోర్ వేస్తారు అక్కడ? అప్పుడు ఆమె భార్య భర్తలు ఏం చేశారంటే, తైలాభిషేక ప్రార్థన అప్పుడు నేను అనంతపురం పెట్టాను. అనంతపురం వచ్చాను. అనంతపురం వచ్చి, ఇసాకయ్య, మరి మాకు పొలం ఉంది, అది నీళ్ళు లేక ఉపయోగం అవ్వట్లేదు, మేము 11 సార్లు బోర్ వేస్తే నీళ్ళు రాలేదు, మాకు దీవెన ప్రకటించాను. అక్కడికి ఎందుకు వచ్చిందంటే టీవీలో వాక్యం వచ్చింది ఆమె. ఎందుకంటే దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగపిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. ఇవన్నీ అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయంటే, నేను డమ్మీగానే ఉన్నాను కానీ నన్ను ఎన్నుకున్నాడు పుట్టక ముందే. ఆమేన్. హల్లెలూయా. ఈ డమ్మీగా ఉన్న మనుషుల్లో ఆయన వాక్కు పెట్టి ప్రకటిస్తున్నాడు అంతే. హల్లెలూయా చెప్పండి. నీకు మగబిడ్డని ఇస్తానన్నాడు, అమ్మ గర్భం ధరించింది. నేను జన్మించిన నాటి నుండి దేవుని వాక్యములో నా తండ్రి పెంచాడు. నేను ఎప్పుడో ఒక సినిమాకు కూడా పోలేదు, ఎప్పుడు ఒక స్నేహితులతో తిరిగింది లేదు, ఒక ఆటలకు వెళ్ళింది లేదు, పాటలకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు నా తండ్రి. నా తండ్రి అన్నాడు, బాబా నీకు తెలియదు, ఇప్పుడు చిరాగ్గా ఉంటుంది కానీ దేవుని సేవకుడిగా, ప్రవక్తగా, బలముగా వాడబడతావు. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు,
నా పరిస్థితి వేరు, నేను వేరు, నన్ను మీ మధ్యకు పట్టుకొచ్చి ఇక్కడ మీ అందరికీ ప్రార్థన చేయించినాడంటే ఇది దేవుని ప్రణాళిక అయి ఉంది. ఆమేన్. రోజుకో పట్టణం పోతున్నాను నూనె కొండట్టుకుని. ఏం వెళ్తున్నాను? ఒక్కొక్క పట్టణం వెళ్ళి అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేయటం వల్ల ఎక్కడ ఏది వాగ్దానం ప్రకటించి వెళ్తున్నానో ఆ ప్రజలందరికీ అభిషేకం తాకుతూ ఉంది. మరి ఈ భార్య భర్తలు ఇద్దరు వచ్చి, అయ్యా మేము 11 సార్లు బోరేసాం, నీళ్ళు పడలేదు, దీవించు, దీవెని ప్రకటించంటే ప్రార్థన చేసి ఒక యాపిల్ ఇచ్చి, ఇదిగో ఈసారి బోరేసేయండి అంటే వెళ్ళారు. 11 సార్లు వేసాం, పడలేదు. ఇసాక్ పాస్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నాడు కదా చూద్దామని ఆ రోజు రాత్రి మరుసటి రోజు వారు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. రెండో రోజు ప్రార్థన చేసి పడుకున్నాక రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు ఆ యజమానుడికి. ఎలాంటి దర్శనం అంటే ఆ కలలో పైనుండి ఇసాక్ పాస్టర్ గారు వాళ్ళ పొలంలోకి దిగొచ్చారట. ఎవరు దిగొచ్చారు? గట్టిగా చెప్పట్లేదు మీరు. ఇసాక్ అయ్య అంటే ఎవరు? నేనే. కలలో అలా దిగొచ్చి, ఇదిగో నీళ్ళు కావాలంటున్నావు కదా, బోరేస్తానంటున్నావు కదా, ఇలా రండి అని పిలిచి వాళ్ళ పొలంలో ఒక చోట అలా చూపించి, ఇక్కడ బోరేయి నీళ్ళు వస్తాయి అని చెప్పి ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళిపోయారట. ఈయనకి పొద్దుటే మెలకు వచ్చింది, కళ్ళు నలుపుకుంటూ మరి ఏం చేశాడో భార్యకి చెప్పాడు. ఏమే రాత్రి ఇసాక్ అయ్యే నాకు కళ్ళ వచ్చాడు, మరి పొలంలో పలానా పాయింట్ చూపించాడు, అక్కడ ఏమన్నాడంటే అప్పుడు బోరేసి వాళ్ళని పిలిచాడు. చూడండి, కొన్ని కళలు వేరుంటాయి. పరిశుద్ధాత్ముడు ఈ అభిషేకంలో అందరికీ ఒక ప్రణాళికలో నడిపిస్తూ ఉన్నాడు. బోరు వెళ్ళొచ్చింది, వారు బోరేస్తూ ఉంటే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఆ బోరేసిన చోట నీరు ఎలాగొచ్చిందో చూడండి. నీటి బొగ్గ తన్నింది అక్కడే. వారు 11 సార్లు బోరేసింది అక్కడే, నీరు పడలేదు. కానీ ప్రార్థన చేసి ఏయ్ బోరు ఏసునాములు అంటే నీటి బొగ్గ దాగి ఉన్నది బయటకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టారు. మీరు బోర్వెల్ చూడండి స్క్రీన్ మీద. ఇంతకు ముందు ఒక బోరు పడిన సాక్ష్యం విన్నాం, అది వేరు. అది చాలా కాలం నుంచి నీళ్ళు పడిన ప్రాంతంలో పడింది. ఇదేంటంటే 11 సమయాలు బోరేసినా వాటర్ పడలేదు. ప్రార్థన చేసి బోరేస్తే నీటి బొగ్గ పైకి తన్నింది. ఆ సాక్ష్యం ఏందని చూడండి. మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము, నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టి హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, మీ అందరింటి దగ్గర యేసు ప్రభు మీకు కనపడాలని ప్రార్థిస్తున్నాను. నేను యేసు ప్రభు కనపడతాడు, ఎందుకంటే మీ అందరింటికి వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా చెప్పరే. గట్టి హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇప్పుడు సాక్ష్యము ఇక్కడ కూడా దేవుడు ఎలాగ దర్శనం ఇచ్చాడో. కన్సీవ్ అయిన తర్వాత ఆమెకి దైవజనులు ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు హుసేనమ్మ, మాది గోకవరం గ్రామం. నా కూతురు డెలివరీ ముందు ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు కడుపులోని బిడ్డ హార్ట్ బీట్, గుండె సరిగ్గా కొట్టుకోవడం లేదు అన్నారు. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత బతుకుతుందో లేదో అనే నమ్మకం లేదు అన్నారు. అప్పుడు నేను నా కూతురు ఇద్దరం
బిడ్డ క్షేమంగా పుడితే ప్రార్థనా శక్తులు సాక్ష్యం చెప్తామని కోరుకున్నాం. నాకు నా కూతురికి ఆసుపత్రిలో డెలివరీ అయ్యే ముందు ఇసాకయ్య గారు అక్కడ కనిపించారు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఇసాక్ గారు కనిపించారు, నా మనవడిని ఎత్తుకున్నట్లు అందరికీ చూపిస్తున్నట్లు కనిపించారు. డాక్టర్ ఏం చెప్పాడు, హార్ట్ బీట్ సరిలేదు, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు, పుట్టిన తర్వాత బతుకుతుందో శిశువు లేదు తెలియదు అన్నారు. ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు, ప్రభువా సాక్ష్యం చెప్పుకుంటాం బాబట్టే. మళ్ళీ అక్కడికి ఎవరు వచ్చారు, ఇసాకయ్య గారు వెళ్ళిపోయాడు. అంతే, దేవుని ఆత్మ బలముగా కార్యం జరిగిస్తూ ఉంది. ఇదిగో ఈ యొక్క చూడండి, డైరెక్ట్గా బిడ్డను తీసుకుని తల్లి వచ్చిందంటే మీరు ఇంకా ఆశ్చర్యానికి గురవలేదా? 2 చేతులు పైకెత్తి యేసయ్య నామంలో కేకలు వేసి హల్లెలూయా అని చెప్పండి. మేము ఇక్కడ ఎమర్జెన్సీతో ఆసుపత్రికి వెళ్ళాము కర్నూలుకి. ఈరోజే చేయాలన్నారు. మేము చూపించుకొని వెళ్ళాలి ఇంటికి అని అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము సాయంత్రంకే చేసాము. ఈ నమ్మకం లేదు, ఈ బిడ్డ చనిపోతాడు, మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టరి అని చెప్పారు. అక్కడ చెప్పినాక మేమందరం ఏడుస్తున్నాం. ఏడిసిన తర్వాత మళ్ళీ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తూనే ఉన్నారు. మాకైతే తెలియదు, నమ్మకం లేదు, మీరు చేయమంటేనే మేము చేస్తాము, లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు. అయ్యా తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన నూనె తీసుకొని వెళ్తాను అయ్యగారిది. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి 7 సిలువలు వేసాను, తాపినాక లోపలికి తీసుకెళ్లారు. రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు పాపని ఎత్తుకొని జనాలకు అందరికీ చూపించినట్టు నాకు కనపడుతుంది అక్కడ. అది మళ్ళీ రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. ఏంది ప్రభువా ఇది? మళ్ళీ 3 గంటలకు మళ్ళీ సంతకానికి పిలిచారు. రేకున 3 గంటలప్పుడు ఏంది ప్రభువా మళ్ళీ 3 గంటలకు సంతకానికి పిలుస్తున్నావు? ఇదైతే నాకు తెలియదు. చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నా మనిమని కూడా నువ్వు బ్రతికించాలా దేవుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒకే మాట చెప్పాను. రేపు ఈ పాటికల్లా నేను అందరితో పాటు ఎత్తుకొని ఇక్కడ కూర్చోాల, నా మనవని నా చేతులు నువ్వు పెట్టాలా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కదాన్ని ఇటనే మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ ఐసులో పెట్టాలన్నారు. సరేలేని ఐసులోకి బిడ్డను పాపను కూడా చూడకుండానే పిల్లోని ఎత్తుకొని పోయినా ఎమ్మడే. ఇక ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి, ఈ పాపను 1 గంటనే పెట్టాల్సింది అన్నారు. తండ్రి, నేను మళ్ళీ నెలకే బాబుని ఎత్తుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పకాల అయ్యగారి దగ్గరకు పోయి తీర్మానం తీసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి గట్టిగా చెప్పడదావా? ఆమెకు వచ్చిన దర్శనం నెరవేరిందా లేదా? ఆమె దర్శనంలో ఎలా కనబడింది? ఈ బిడ్డని ఇలాగ ఎత్తుకుని అందరికీ చూపించినట్టు వచ్చింది. ఇది నెరవేరిందా లేదా? అంటే యేసయ్య ఎంత నిజమైన దర్శనం ఇస్తాడు. ఆమేన్. అందుకనే తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు చాలా క్రమాన్ని పాటించి, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు హస్తము నన్ను తాకిందా లేదా చూసుకోండి. మీ అందరి జీవితాలు ఇక జరగబోయే దర్శనం ద్వారా కనపరుస్తాడు దేవుడు, మాట్లాడతాడు, మీకు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన మనల్ని కరుణించే దేవుడు. అలాంటి వ్యాపారాన్ని చూస్తాం. ఒకప్పుడు నీ భర్తని నీతిమంతుడు ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ భార్య యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ బిడ్డ యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీకున్న ఘనత ఎలాగుందో ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా వెలుగులోకి రావటం చూస్తావు. ఒకప్పుడు నీ చేతికి వచ్చిన లాభము, ఆశీర్వాదము ఎంత వచ్చి పడిపోయేది, అప్పుడు ఇప్పుడు ఏమి లేకుండా పోయిందని ఏడుస్తున్నావు కదా. పూర్వపు రీతిగా మరలా కట్టబడతావు. అందరు తలలో వంచండి, అందరు తలలో వంచండి, నమస్కరించండి, మోకరించండి. ఒక్కసారి అందరూ మోకరిందాం. ఈరోజు మరలా తిరిగి కట్టబడతావు. ఏడవకు. ఏడుస్తున్నావా? నేను ఎంత మర్చిపోవాలనుకున్నా ఈ గాయం పోవట్లేదు. దేవా, నాకు మరుపు దయచేయని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలా బ్రతికేదాన్ని, ఎలా బ్రతికేవాడిని నేను 10 మందికి చెప్పే మనిషిని, 10 మందిలో ఘనముగా విలువగా ఉండే మనిషిని నేను. నా ఇంట్లో ఇలా జరిగిన అవమానముని తట్టుకోలేక బయటికి రాలేకపోతున్నాను. ఏడుస్తున్నావా? తెలియకుండా అప్పులు పాలైపోయాను,
అందరినీ దేహి అని అడుగుతున్నాను అని ఏడుస్తున్నావా? ఈరోజు మరలా నువ్వు ఇచ్చే రీతిలో కట్టబడతావు, మరలా కట్టబడతావు. ఆయన ఉన్నాడు నీకు. నీ గుడారమును ఆయన లేవనెత్తుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. ఒక బలమైన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోతున్నారు. నన్ను నా గుడారాన్ని లేవనెత్తుతానన్నావు, ఈసారి నీతి కలిగిన గుడారముగా లేవనెత్తండి. నీ శరీరము మళ్ళీ బలము పుంజుకుంటుంది. నీ శరీరము, నీ చర్మము యవన సౌందర్యముగా మారుతుంది. నీ వృద్ధాప్యము యవన బలముతో నింపబడుతుంది. పక్షి రాజు యవన వల్ల కొత్తదవుతుంది. యేసు యేసు అని పిలువు, యేసు యేసు అని పిలవండి, ఆపకుండా పిలవండి. యేసయ్యా 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 అని. యేసు యేసు అంటేనే రక్షణ రక్షణ రక్షణ. రక్షకుడు రక్షకుడు అనగానే ఆటోమేటిక్ గా ఆత్మ నీ మీదకి వెళ్ళిపోతుంది. నీ బలము కలిగిన మనిషిగా ఉంటావు. అందరూ ప్రార్థన చేయండి.